మరి ఈరోజు ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎవరు కూడా ధైర్యంగా చెప్పడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ప్రప్రథమంగా ఉదాహరణ ఈరోజు స్వామి మీ అందరికీ కూడా ఈ యొక్క విలేకరుల సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు 4:30 గంటలకి విలేకరుల సమావేశం పెడదామని మనం అనుకున్నప్పుడు 12 గంటలకు ఒక తీర్మానం చేసుకున్నాము, 4:30కి పెడదామని చెప్పి. మరి 4:30కి పెడదామని చెప్పి 1 గంటకి మేము ఈ యొక్క ప్రెస్ క్లబ్ పోయినప్పుడు కేశవ మాకు ఫోన్ చేయడం జరిగింది. కేశవ గారు వచ్చేసి 3 గంటలకైతే బాగుంటుందని చెప్పినప్పుడు కేవలం 1 గంట మాత్రమే టైం ఉంది. మరి ఇంతమంది అయ్యప్ప భక్తులు ఎంత అవినీతి జరుగుతుంటే ఇక్కడ ఇంతమంది భక్తులు కేవలం 10 నిమిషాల్లో ఇక్కడ రావడం జరిగింది. మీరు దీన్ని ఒకసారి విలేకరులందరూ కూడా మాకు సహకరించవలసిందిగా, ధర్మాన్ని కాపాడవలసిందిగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ యొక్క దేవాలయము 1978లో ప్రతిష్ట కాబట్టి ఆనాటి నుంచి కూడా గురుస్వాములైనటువంటి ప్రభాకర్ నాయర్ గురుస్వామి గారు, వాసుదేవ నాయర్ గురుస్వామి గారు, కృష్ణమూర్తి గురుస్వామి గారు, ప్రస్తుతము జీడి ప్రసాద్ గురుస్వామి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలోనే కాక జిల్లా నలుమూలలో కూడా వారి శిష్య బృందం ఉంది. మరి నేను కూడా గత 40 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఈ దేవాలయంలోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నాను. మరి ఈ దేవాలయంలో అనేక అవినీతి జరిగినప్పుడు ఉపాధ్యక్షులైనటువంటి గజేంద్ర మోహన్ గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగలింగారెడ్డి గారు, ఉప కార్యదర్శి అయినటువంటి కేశవ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి రాము గారు, వీరందరూ కూడా మా దగ్గరికి చాలాసార్లు విచ్చేసి స్వామి చాలా దేవాలయంలో అవినీతి జరుగుతుంది, గత 30 సంవత్సరాలుగా ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు దేవాలయాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని 30 సంవత్సరాలుగా ఏ రోజు కూడా జనరల్ బాడీ సమావేశం కానీ లేకపోతే కార్యవర్గ సమావేశం కానీ ఏర్పరచకుండా, మరి భక్తాదులకు కూడా ఏ విధమైనటువంటి జమా ఖర్చులు చూపించకుండా చాలా అన్యాయంగా దేవాలయాన్ని వ్యవస్థని ధ్వంసం చేస్తున్నారు. దయచేసి మీరు గురుస్వామిగా ఉండారు అనంతపురంలో, మీరు దీంట్లో జోక్యం చేసుకొని ఈ యొక్క దేవాలయాన్ని ప్రక్షాళన చేయండి స్వామి అని చెప్పి గత 2 నెలల కింద ఈ ఉపాధ్యక్షుడైనటువంటి గజేంద్ర మోహన్ గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగలింగారెడ్డి గారు, మరి చాలా సీనియర్ అయినటువంటి ప్రసాద్ గారు, వీరందరూ కూడా మా దగ్గరికి చాలాసార్లు రావడం జరిగింది. గతంలో ఈ యొక్క దేవాలయం నిర్మించినప్పటి నుంచి నేను పిల్లవాళ్ళగా ఈ యొక్క దేవాలయంలో మాల ధరిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మాలాధరణ అయిపోయిన తర్వాత జనవరి 25వ తారీఖు లోపల ఎంత దేవాలయానికి ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి దేవాలయం ముందు భాగంలో నోటీసు ఉండేది. ఆ యొక్క కేరళ సమాజానికి సంబంధించిన భక్తులందరూ కూడా జమా ఖర్చులందరూ కూడా భక్తాదులందరూ కూడా తెలియపరిచేవాళ్ళు. మరి ఇదే తరుణంలో ఈ యొక్క 1996 సంవత్సరంలో ఈ యొక్క మణికంఠ అని వాళ్ళ నాన్న చేతికి పోయినప్పటి నుంచి ఏ ఒక్కరోజు కూడా భక్తులకి గౌరవంగా ఈ యొక్క దేవాలయంలో ప్రవర్తించడం కానీ, మరి జమా ఖర్చులు తెలియజేయడం కానీ ఈ లేని పక్షంలో పోయిన శనివారం రోజు ఈ యొక్క వ్యవస్థాపకులైనటువంటి కేరళ సమాజానికి చెందినటువంటి కృష్ణకుమార్ గారు, మరి మణికంఠ బాబు గారు, మరి అనేక మంది అయ్యప్ప భక్తులతో ఇక్కడ శనివారము ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగలింగారెడ్డి గారు, ఉపాధ్యక్షుడైనటువంటి గజేంద్ర మోహన్ గారి ఆధ్వర్యంలో మణికంఠ గారిని ప్రశ్నించడం జరిగింది. అది ప్రశ్నించిన తర్వాత మేము ప్రశ్నిస్తున్న సమయంలో పోలీసు వారికి ఫోన్ చేసి వెంటనే పోలీస్ ఎస్ఐ గారు కానిస్టేబుల్కి రావడం జరిగింది. మరి వారి ముందర భక్తాదులందరూ కూడా ఆవేశంగా ఉన్నారు. 30 సంవత్సరాలుగా వచ్చేటువంటి ఎన్నో లక్షలు వచ్చేటువంటి ఈ యొక్క ధనమంతా దుర్వినియోగం జరుగుతుందని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన గారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ నేను సోమవారము అందరినీ కూడా మెసేజ్ పెట్టి బుధవారం రోజు మీటింగ్ పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు పోయిన తర్వాత సోమవారం రోజు మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేస్తాడని చెప్పి మేము భక్తాదులందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో దీనికంతా కూడా ప్రధాన కారణము రంగాచారి గురుస్వామి. ఈ నొగురిని తప్పిస్తే
వీళ్ళందరినీ ఏం చేసుకోలేములే అని చెప్పేసి బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్లో పోయి నా మీద కేసు పెట్టడం జరిగింది. మరి కేసు పెట్టినప్పుడు నేను కూడా ఒక గౌరవ స్థానంలోనే గౌరవంగానే ఉన్నాను. ఏ రోజు కూడా ఒకరితో కూడా ₹1 దుర్వినియోగం చేసిన పాపాన పోలేదు. నాకు ఈ విధంగా సిఐ గారు నాకు 2 సార్లు ఫోన్ చేసినప్పుడు ఏ సమస్య మీద నన్ను మీరు స్టేషన్ రావంటున్నాను సార్ అన్నప్పుడు ఈ విధంగా ఈ యొక్క గౌతమ్ ఈ మణికంఠ గారు పోయి మాకు ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారు, భక్తుల్ని, మేము ఏమి దుర్వినియోగం చేయలేదు, మా మీద ఊరినే రెచ్చగొడుతున్నాడు, ఆయన్ని మీద కేసు పెడతానని పోలీస్ స్టేషన్కి పోయాడు. పోలీస్ స్టేషన్ పోయినాక మేము పోయినప్పుడు డిఎస్పీ గారి దగ్గర కూడా పోయినాం. ఈయన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ఈ యొక్క సైబర్కి సంబంధించినటువంటి ఆ యొక్క మనకైతే విషయం తెలియదు, యాప్ ద్వారా ఈ ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ కొంచెం పరిచయం ఉందని చెప్పి ఇక్కడ ఉండే భక్తాదులందరినీ కూడా ఎవరు మాట్లాడితే వారి మీద కేసు పెట్టడం, భయపరచడం జరుగుతుంది. మరి ఇదే తరుణంలో మేము కూడా భక్తాదులకు తెలియజేసుకొని రేపటి రోజు నుంచి ఈ యొక్క దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలని, మరి రేపటి రోజు కూడా గౌరవ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలసాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, తెలియజేసిన తర్వాతే మేము వాళ్ళు సంప్రదించామని మేము భావిస్తున్నాం. లేని పక్షంలో మీకు ప్రచారం లేకపోతే రేపు ఇంకా కూడా కేసులు పెట్టి అందరూ కూడా మమ్మల్ని లోపలేపిస్తారనే అధైర్యంతో మేము ముందుగా మీ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మా యొక్క ఆవేదనని మీ ముందు ఉంచుదామని చెప్పి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మరి ఇదే తరుణంలో ఆయన ఉదాహరణకు ఒకటి చెప్తున్నాను. ఇది బైలా అంటే నియమ నిబంధనలు. ఈ యొక్క బైలా జనరల్ బాడీ సమావేశంలో తీర్మానాలు చేసుకోవాలి. జనరల్ బాడీ సమావేశం జరగకుండా మరి ఉపాధ్యక్షుడు మరి ప్రధాన కార్యదర్శి గత 4 నెలలుగా అడుగుతున్నారు, అయ్యా సమావేశం పెట్టి మీకు లెక్కాచారం ఏందో వచ్చిందో చూపించు, అయ్యప్ప భక్తులందరూ కూడా మమ్మల్ని నిలదీస్తున్నారు అని చెప్పినప్పుడు సమావేశం పెట్టకపోగా ఫోర్జరీ సంతకాలతో మార్చి నెలలో మీటింగ్ జరిగినట్లు ఒక బైలాను రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సంతకాలు ఈయన కాదు. మరి వీళ్ళని అడిగినప్పుడు ఈ సంతకాలు మేము జనవరి నుండి మేము ఆయనతో కొట్లాడుతున్నాము, మేము మీటింగే పెట్టలేదు, మరి ఇట్లా ఏ విధంగా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించినప్పుడు వీడు ఏం చేశాడు, ఒక సభ్యుడు దీంట్లో సభ్యుడిగా ఉండాలంటే 1,50,100 రూపాయల సభ్యత్వం కట్టాలంట. 1,50,100 రూపాయలు సభ్యత్వం కట్టాలంట. ప్రతి నెల 1,100 సభ్యత్వం కట్టాలంట, నెల ఫీజు. ఇవి కట్టడము ప్రధాన కార్యదర్శి తెలియదు, ఉపాధ్యక్షునికి తెలియదు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఈ యొక్క సొసైటీ రిజిస్టర్ చేసుకొని, దొంగగా రిజిస్టర్ చేసుకొని ఎవరైనా ప్రశ్నిస్తే వారంతకు వారుగా 3 నెలలు డబ్బులు కట్టలేదని తొలగించేటువంటి సదుపాయాన్ని సొంతంగా ఆయన దగ్గర ఒక రికార్డుని మెయింటైన్ చేసుకు పెట్టుకున్నాడు. ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. ఈ అయ్యప్ప భక్తులని ఎంత కించపరుస్తున్నారో, ఎంత మోసం చేస్తున్నారో. మరి ₹1,00,000 పెట్టినాడంటే సభ్యత్వము ఎన్ని కోట్ల ఆధిక్యం ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మరి ఈ విధంగా అయ్యప్ప భక్తులను కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఈయన 30 సంవత్సరాలుగా వీళ్ళ వంశంలోనే వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకే ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని మా ప్రధాన డిమాండు. రాజీనామా చేసిన వెంటనే ఉపాధ్యక్షులు గారు కానీ వీళ్ళు కానీ మీటింగ్ పెట్టేసి ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు కాబట్టి మేము తక్షణమైన రాజీనామా కోరుతున్నాం. రేపటి రోజు ఎస్పీ గారికి పోయి ఈ విషయాన్ని అంతా తెలియజేయాలనుకున్నాం. అదే కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి ఈ యొక్క అవినీతిపై కూడా మేము మాట్లాడదలుచుకున్నాం. మీరు విలేకరులు కూడా మాకు సహకరించి న్యాయంగా ఉండేది, ధర్మంగా ఉండేది మాత్రమే రాయండి, మాకు సపోర్ట్ చేయొద్దండి. అదేవిధంగా మేము కూడా ఈ యొక్క దేవాలయానికి సంబంధించి ఒక ప్రెసిడెంట్గా ఉండాలనో, ఒక సెక్రటరీగా ఉండాలనో, ఒక నెంబర్గా ఉండాలనో మేము ఏ కోరిక లేకుండా ఈ యొక్క దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలని ఏకైక అజెండాతో మేము ముందుకు పోతున్నాం. మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చే భక్తాదులందరూ కూడా ప్రక్షాళన జరిగేంత వరకు కూడా మీ యొక్క సహకారాన్ని మేము చేతులతో నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నాం. శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప. నేను సాయి
నేను సాయి సేవా అయ్యప్ప స్వామి సేవా సమాజం జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. గత శనివారం రోజు భక్తులందరూ ఇక్కడ ఆఫీస్ రూమ్ దగ్గరికి వచ్చి మేము ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు, ఏ అకౌంట్స్ కూడా ఎవరికి భక్తులు చూపించలేదు అని చాలామంది భక్తులు వచ్చి ఆఫీసులో మమ్మల్ని అడిగారు. సెక్రటరీ గారిని అన్ని అధ్యక్షుల వారిని అందరిని అడిగినారు. మా అధ్యక్షుల వారు సోమవారం రోజు నేను మీటింగ్ కాల్ఫర్ చేసి అంటే మన బుక్రాజం ఎస్ఐ గారి సమక్షంలోనే బుధవారం రోజు నేను మీటింగ్ పెడతానని చెప్పినాడు. అయితే ఈ రోజు వరకు కూడా ఆయన ఏది స్పందన లేదు, మీటింగ్ పెట్టలేదు, ఏమీ చేయలేదు. దానికి ఆయన నైతిక బాధ్యత వహించాలి, దీన్ని ఆయనే సమాధానం చెప్పాలి. ఇంతవరకు కూడా ఆయన మాకు ఎవరికి కూడా ఏది చెప్పలేదు. అందుకే మేము కూడా ఆయన ఏమడుగుతున్నామంటే వీళ్ళందరూ భక్తులందరి కోరిక మేరకు మనం నడుచుకున్నాము. గత 25 సంవత్సరం నుంచి మీరే, మీ నాన్నగారు కానీ మీరు కానీ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి. సెక్రటరీ గారు నాకు కానీ, వైస్ ప్రెసిడెంట్గా మోహన్ కానీ, మేము కూడా అధ్యక్షులుగా కొనసాగి మేము కూడా సేవ చేసుకుంటాం దేవాలయంకి అని అడుగుతున్నాం. ఆయన నుంచి మాకు దానికి ఏ స్పందన లేదు. మొన్న కూడా మాట్లాడాము, 2 days బ్యాక్ కూడా మళ్ళీ ఆయనతో మాట్లాడినాము. ఆయన కూడా దానికి సుముఖంగా లేరన్నట్లుగా మాకు అర్థమైంది అనమాట. అందుకే మేము ఈరోజు ఇంతమంది భక్తులందరినీ ప్రతిరోజు భక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఏం చేస్తారు, మాకు ఈ దేవాలయం ప్రక్షాళన జరగాలి, ప్రక్షాళన కమిటీ అని ఒకటి పెట్టినారు భక్తులందరూ కలిసి. ఈ ప్రక్షాళన జరగాలి, మీ కమిటీలోనే మీరే ఎవరన్నా కానీ ఇంకొకరు అధ్యక్షులుగా ఉండి ఇక్కడ పూజల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ అకౌంట్స్ విషయంలో కానీ నిష్పక్షపాతంగా చూసుకొని మీరు గుడిని దేవాలయాన్ని రక్షించండి అని మాకు ప్రతిరోజు మాకు విపరీతమైన ప్రెజర్ ఉంది. ఇప్పుడు కూడా చూశారు కదా, నేను ఇప్పుడు 5 నిమిషాలు లేట్ అయితే కూడా నాకు ఒక 100 ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు. అందుకు దయచేసి అధ్యక్షుల వరకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు కూడా ఆలోచన చేసి మీరే నిజాయితీగా గౌరవంగా రాజీనామా చేసి ఇంకొకరికి అవకాశం ఇస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన మంది పెద్దలకు కానిలే, అయ్యప్ప స్వామి భక్తులకు కానిలే, అయ్యప్ప మాల ధరించిన వాళ్ళకి కానిలే, నేను ఈ గుడి వైస్ ప్రెసిడెంట్ని. గత 96 నుంచి ఈ పాలకమండలిలో కొనసాగుతూనే ఉన్నాను. వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి నేను ఉన్నాను. దాని తర్వాత ఆయన మరణించిన తర్వాత మణికంఠ గారిని ప్రెసిడెంట్ ఎన్నుకోబడింది. నేను కమిటీ మెంబర్లందరినీ అందరూ వద్దంటే నేను కమిటీ మెంబర్లని ఒప్పించి నేను ప్రెసిడెంట్గా చేశాను. 2 ఏళ్ళు ఉన్నాయి. నేను 2 ఏళ్ళు అయిపోయింది దిగిపో అంటే ఆయన దానికి సమాధానం చెప్పడు. లేదంటే మీటింగ్ గత జనవరి ఫిబ్రవరి నుంచి నేను ఆయనకి మీటింగ్ పెట్టు, అకౌంట్స్ చూపి అని అడుగుతున్నా. అదిగో నాకు బాగాలేదు, లేదు నా వ్యాపార రీత్యా కొద్దిగా ఇది ఉంది, నేను అక్కడ పోలే ఇక్కడ పోలే దాటి వేసుకుంటే వస్తాడు. మళ్ళీ ఏమన్నాడు, మళ్ళీ గట్టిగా అడిగితే ఆడిట్ చేపిల్లా అన్నాడు. ఆడిట్ అయిపోయింది కదా అంటే లేదు కొద్దిగా తప్పులు ఉన్నాయంట, ఆడిట్ చేపిల్లా అన్నాడు. అంటే ఆయన నెలకు 2 నెలలకు ఇది చేసుకుంటాడు. ఒకరోజు మినిట్స్ బుక్లో ఏం రాసావో అని ఆయన అడిగితే ఆ మినిట్స్ బుక్ చూపిస్తాను, నేను చూసుకోగానే నేను సరేలే మీ ఇంట్లో కాదు కదా గుడిలో పెట్టాలా, గుడిలో వస్తానంటే ఆయన నన్ను తోసేసి చాలా దాదాపు భక్తులుగా అంటే ఒక 10 మంది ఉన్నారు అక్కడ, మా కమిటీ మెంబర్గా ఉన్నారు. నన్ను తోసేసి ఆ బుక్ తీసేసి మళ్ళీ ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ వీళ్ళు కమిటీ మెంబర్ గట్టిగా ఇస్తే బుక్ ఆఫీస్లో పెట్టినామంటున్నారు. అది ఎంత నిజమో అబద్ధమో నేనైతే చూడలేదు. అతను ఏది చెప్పినా కానీ దాటిస్తాడు కానీ ఏది చేయడు. ఇప్పుడైతేనేమే ఆయన రికార్డు ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తాడు. నిన్న మొన్న కానీ అడిగితే మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తాడు కానీ మీటింగ్ పెట్టడు, లెక్కాచారం చూపించలేదు, ఏమీ చేయలేదు ఆయన. మేము అందుకే నువ్వు చూపివు చేయవు, నువ్వు దిగేసి మా సెక్రటరీ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకో అంటే మరి మన శనివారం నాపొద్దు మన ఆ భక్తులంతా వచ్చేసినారు. మన బుక్రాజం ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ గారు వచ్చారు. ఆ సమక్షంలో సోమవారం చెప్తాను, బుధవారం మీటింగ్ పెడతాను. ఇంతవరకు ఏం లేదు. స్వామి మాకు తెలియకోకుండా మేము వాళ్ళ నాయనగారు కానీ సీనా గారు చనిపోయినాక 7 మంది ఉంటే మాకు తెలియకోకుండా 4 ఎక్కించారు. దాంట్లో ఎస్పీ ఆఫీస్లో మురళి అనే అతన్ని చేర్పించాడు. ఆయనకైతే మనకు చెప్పలేదు. అట్లా 4 మాకు తెలియకోకుండా ఎక్కించారు. ఇంకొకటి ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి కాదు ఇక్కడ స్టేట్ కానీ ఇతర వేరే ఊర్లో కానీ రంగాచార్య గురుస్వామినే ఉన్నాడు. రంగాచార్య స్వామి గురుస్వామి గారు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడెక్కడో
ఎక్కడ ఊర్లో ఆయన ఇన్వైట్ చేసి మీరు రాండి స్వామి మా గుడికి మా పాటలు పాడండి మాకు పూజ చేయండి అని ఎక్కడో చెప్తున్నారు. ఇక్కడ మాల ధరించి ఇంకొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఆయనకి వాల్యూ లేకోకుండా చేసి మాకైతే ఏమి చెప్పుకోవాలా ఏమి అర్థమే కావడం లేదు. రంగాచారి గారు ఎంతమంది ఎక్కడో వేరే స్టేట్లో పిలుస్తారో ఇక్కడ అనంతపురం చుట్టుపక్కల కానీ ఏ ఊర్లో కానీ రంగస్వామి మీరు రాండి అని మన తెలంగాణలో మన పిలిచారు, మన వైజాగ్లో పిలిచారు. ఎంత ఇదిగా ఆయన పిలుస్తారు. ఇక్కడ గుడి నేను ఇక్కడ గుడిలో ఆయనకు అవమానాలు. ఆయన భజన చేయాలంటే ఇది కావాలా, ఏమి ప్రెసిడెంట్ గారి ఇది కావాలా, ఆడ పూజ ఏదైనా కానీ కొత్తగా ఏదైనా కానీ పూజ చేస్తామంటే ఎవరిని చేయలేడు. అన్నదానం పెట్టాలంటే ఆయన పర్మిషన్ కావాలంటాడు. ఈవెన్ ఫ్యాన్లు లైట్లు బిగియాలంటే ఆయనకు పర్మిషన్ కావాలంటాడు. అంటే దాతలు రారా గుడికి రా? ఎందుకని నీకంత ఇది? గతంలో ఇక్కడ బేల్దా సీనా వాళ్ళు ధర్మశాస్త్ర భక్తి బండ వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే గత కొన్ని ఏళ్ళ నుంచి ఫ్రీగా చేస్తారు గుడికి. ఈయన వీళ్ళ బ్యాచ్ ఆయన ప్రెసిడెంట్ గారు ఏదో వాళ్ళ ఆయన చనిపోయినారని ఎక్కిస్తేనే గుడికి అంతా పెయింట్లు కొట్టించారు దాదాపు. మరి మన పునఃప్రతిష్ఠ చేస్తే 70-80 పెట్టి కేరళ పూజ చేస్తే 70-80 పెట్టి పంచలు ఇచ్చారు. అట్లా వాళ్ళని ఇక్కడ గుడికి రాకోకుండా చేశాడు. ఈ గుళ్ళకి అడుగు పెట్టుకోకుండా చేశారు. వాళ్ళు ఒకవేళ కొందరు 2-3 వస్తాను మనసు తెచ్చుకొని కొంతమంది పోయి మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చొని పూజ చేసుకుంటారు. ఎందుకు ఇది? ఒకరి సొత్తు కాదు కదా ఇది. ఇట్లా చూస్తే గురుస్వామి గారిని ఎక్కడో వేరే ఊర్లో అందులో మన ధర్మారం కానీ ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళే. ధర్మారంలో ఏమో మనకి జరిగితే ధర్మాలం పోయి చెప్దాము, కళ్యాణదూరం చెప్దాం, వాళ్ళకి చెప్తామంటే ఒక్కటినడు. వాళ్ళ ఆయన కాలంలో పోయి చెప్పేవాళ్ళము మా పూజలు ఉండే ఇట్లా రాండి అని. దీన్ని బట్టి మీరు అన్నీ చూసి విచారించి దీన్ని అంటే ఇదివరకు మామూలుగా ఆయన ఏది చెప్పరు మాకు, ఏ రకంగా కలెక్షన్ చేస్తాడో ఏమి, అదే కదా మా బాధ. ఫోన్పేలో ఎంత వచ్చింది ఏం కథ అంటాడు, అది చెప్పడు. వీటికి వచ్చిన మీడియా ప్రతినిధులకు, అయ్యప్ప భక్తులకు, హిందూ భక్తులకు వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. టోటల్గా అవినీతి జరుగుతుంది ఈ గుడిలో. ప్రశ్నించేవాడు లేడు, అడిగేవాడు లేడు. ఎప్పుడు అడిగినా సర్వసభ్య సమావేశం యాపొద్దు చెప్పింది లేదు, లెక్కాచారం చూపించింది లేదు. లాస్ట్ ఇయర్ 49,77,000 కలెక్షన్ వస్తే 49 లక్షలకి 49 లక్షలు ఖర్చు చూపిస్తున్నాడు. కానీ మిగిలిన బడ్జెట్ అంటూ ఏమీ చూపించడం లేదు. ఇది గత 3 సంవత్సరాలకి ఇదే తంతు జరుగుతుంది. ఎప్పుడు జనవరి నుంచి అడుగుతూనే ఉంటాం, సర్వసభ కమిషన్ మీటింగ్ పెట్టండి, లెక్కాచారం చూపిండి అంటే ఏం లేదో చూపిస్తాం. ఒక సభ్య సమావేశం జరిపి ఆడిట్ దగ్గర తోలకపోయి ఏదైనా చేయాల. అతనంటూ 1 man army 1 man షో అయిపోయింది. మాకంటూ ఏమీ జరగలే. ఒక మినిట్స్ బుక్లో 5 ఏళ్ళు ఎవరన్నా రాసుకుంటాడా ప్రెసిడెంట్గా? అతను ఏంది చూపిలే. అతనంతకు అందులో బైలా రాసుకొని అతను ఇష్టానుసారంగా దాంట్లో బైలా ఏమో వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ గుడి కట్టించినట్ల అంతా వాళ్ళే ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నాడు. లాస్ట్ ఒక మాట ఏమంటే చాలా అవినీతి జరుగుతుంది. అవినీతి అనేది విపరీతంగా జరిగిపోయింది. ఎప్పుడైనా ఈ పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసేది, బెదిరించేది, ఎవరు వచ్చినా అడిగినా ఇదే తంతు జరుగుతుంది. డైరెక్ట్ ఈ ప్రక్షాళన జరగల్లా, అధ్యక్షుని మార్చి తీరాలా, ఖచ్చితంగా జరిగి తీరాలని మీ ద్వారా కోరుకుంటాను సార్. ఇది ఒక్కటే మీరు చేయండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు, పత్రికా విలేకరులు, అయ్యప్ప స్వామి భక్తులు అందరికీ మా చిన్నానికి ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకుంటున్నాం. ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు ఏమీ లెక్కాచారం అడిగినా మాకు లెక్క చెప్పరు. ప్లస్ మాకు తెలియకుండా, కమిటీ సభ్యులు తెలియకుండా 4గురిని కొత్తగా వేసుకున్నారు. మీరు పెట్టినారు సంతకాలు అంటారు. యాక్చువల్ అయితే మేము సంతకాలు పెట్టలేదు. మా సంతకాలు కూడా ఫోర్జరీ చేసి పెట్టినాడు. అట్లా ప్రతి ఒక్కటి అవినీతి చేసినాడు ఆయన. ఏమన్నా అడిగితే వీళ్ళతో మాట్లాడేది మాకు కొట్లాడి పెడతాడు. ఎప్పుడు నీ మీద నా మీద చెప్పాడండి. రంగా గురుస్వామి అట్లా వాళ్ళు ఏదో సేవ చేసి రావాలనుకుంటే వాళ్ళ మీద ఏదో ఒకటి నిందలేసేది. పాట పాడతాను కూడా మైకులు కట్ చేశారు. అంత అద్దుమానంగా అసెంబ్లీ కన్నా ఘోరంగా చేస్తాడు ఆయన. ఇటువంటి అట్లా నాయకులు ఉంటే ప్రెసిడెంట్ గుడికి నాశనం అయిపోతుంది. కావున ఇట్లాంటి అయ్యప్పలంతా కలిసి ఈరోజు పెట్టిన దానికి మాకు ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. ప్రక్షాళన జరగాల్సిందే. అందరూ పెద్దలు అందరి సమక్షంలో
గుడికి ఎవరు న్యాయం చేస్తారో అన్ని కలిసి పెట్టమండి.